తెలంగాణ ప్రాంతం ఎప్పటికప్పుడు తన ప్రాశస్త్యాన్ని చాటుకుంటూనే ఉంది. కళలు కట్టడాలతో పాటు కళాకారులు కూడా తమ వారసత్వాన్ని కూడా గతంలో ఉన్నటువంటి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. దీకొండ సారంగపాణి అలాగే శంకరన్న వారసులుగా కళారంగంలో కూడా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. తెలంగాణ అంటేనే ఒక జానపదుల జాతరగా ఉంటుంది. ఆ జానపద జాతరను అంటే ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో కూడా ఇక్కడ వరంగల్కి చాలామంది కళాకారులు వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి నేరళ్ళ వేణుమాధవ్ ఆడిటోరియంలో ఇక్కడ జానపద జాతర కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులు కూడా ఇక్కడికి తరలి వచ్చారు. ఇక్కడ ఎక్కువగా వరంగల్లోనే పుట్టి పెరిగి వరంగల్ యొక్క ప్రాశస్త్యాన్ని ఎప్పటికప్పుడు దశ దిశలా వ్యాపింపజేస్తుంటున్నటువంటి కళాకారులు ఎంతోమంది ఉన్నారు. ఆ కళాకారులందరూ ఒకసారి ఒక దగ్గర సమ్మేళనంగా చేరితే ఆ సమ్మేళనానికి అద్భుతమైనటువంటి రూపుదిద్దుకుంటుంది. ఆ రూపానికి మరో పేరుగా జానపద జాతరగా నామకరణం చేసి ఆ కంటిన్యూగా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆ కళా వారసులు కూడా మనతో ఉన్నారు. ఒక్కసారి గిద్దె రామనరసయ్య గారు ఉన్నారు. ఒక్కసారి అన్నతో మాట్లాడదాం. అన్న, ఇప్పటి వరకు మీరు మీ పాటల ద్వారా ప్రత్యేకంగా గిద్దె రామనరసయ్య అంటే మీకు ఒక ప్రత్యేక తరహా ఒక టెంపో మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది సారా సారమ్మ పాట కావచ్చు, ఇక్కడ కొమ్మాలల్లో కోయిలమ్మ అన్నటువంటి పాట కావచ్చు, ఇటువంటి ప్రతి పాటలు చూసినప్పుడల్లా తెలంగాణలో ఉన్నటువంటి పల్లెల యొక్క జీవన నాడిని తట్టి లేపుతున్నటువంటి సందర్భాలు, ఉద్యమాన్ని ఉరకలెత్తినా కానీ పట్టాలెక్కించేందుకు కావాల్సినటువంటి స్టఫ్ అంతా మీ పాటలో కనిపిస్తున్నటువంటి సందర్భాలు కూడా అనేక చూస్తాం. ఎట్లా ఉందన్న? చాలా గ్యాప్ వచ్చింది. తెలంగాణ ప్రాంతం ఏర్పడక ముందు ఆ కళలతోటే ఒక ఊపు ఊపినటువంటి అంటే ఆ మూమెంట్ కొంత స్తబ్దుగానే కనిపిస్తుంది. కానీ పాటల రూపంలో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఆల్బమ్స్ చేస్తున్నారు. మంచి మంచి పాటలు కూడా ప్రజలోకి తీసుకెళ్తున్నారు. స్థానిక సమస్యల మీద కావచ్చు, అక్కడెక్కడ ఉన్నటువంటి పాటల మీద కావచ్చు, కల్చర్ మీద కావచ్చు మంచిగా వెళ్తున్నటువంటి నేపథ్యం. ఇట్లాంటి సందర్భంలో జానపద జాతరకు హాజరయ్యారు. ఎట్లా చూస్తున్నా ఈ గ్యాప్ ఏమన్నా తెలంగాణ కళారంగం మీద గ్యాప్ లెక్క ఉంటుందా, లేకపోతే కంటిన్యూగా శంకరన్న అలాగే దీకొండ సారంగపాణి వారసులుగా మీరు ఎప్పుడైతే నిలబడ్డారో మీ వారసత్వాన్ని కూడా భవిష్యత్ తరాలకు అందించడానికి ఎట్లాంటి పరిస్థితులు రాబోతున్నాయి? నిజంగా ఈరోజు జానపద దినోత్సవం సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు తలపెట్టినటువంటి జానపద జాతర కార్యక్రమానికి నాతో పాటుగా చాలామంది ప్రముఖులు పాల్గొంటూ ఉన్నారు. అసలు జానపదం అంటేనే ప్రపంచానికి పరిచయం చేసింది మన వరంగల్ జిల్లా శంకర్ సారంగపాణి అనే అనుకోవచ్చు. ఎందుకనంటే జానపదం అని అంటేనే మన వరంగల్లో సారంగపాణన్న శంకరన్న లేకపోతే అసలు జానపదానికి పేరు రాకపోయిండేమో అనిపించేది నాకు. వాళ్ళ తరహాలో మేమందరం కూడా వాళ్ళు పాడుతున్నప్పుడు కానీ వాళ్ళ దగ్గర కోరస్ తీసుకొని మేము ఎదిగినటువంటి శిష్యులుగా వాళ్ళు మాకు లేకపోయినా వాళ్ళ వారసత్వాన్ని పులుకుపించుకొని వాళ్ళ వారసత్వంలో ఉన్నటువంటి వరంగల్ సినన్న అలాంటి పెద్దవాళ్ళతోని మేమందరం పనిచేయడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. అలాంటి పాటలను కూడా భుజాన వేసుకొని పల్లె నుంచి అమెరికా దాకా సప్త సముద్రాలు దాటించే విధంగా వాళ్ళందరూ ప్రయత్నం చేశారు అప్పట్లోనే. ఇప్పుడు కూడా ఏ సినిమాలో చూసినా కూడా జానపదంలో ఒక పాట ఉంటుంది. ఆ సందర్భంలో వచ్చినటువంటి సందర్భంగా మన వరంగల్ జిల్లా వాసి కాసర్ల శ్యామన్న కూడా వాళ్ళ వారసత్వం బాణీలు తీసుకొని అయ్యాల సినిమాలలో పాడుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కానీ జానపదానికి ఎప్పుడు కూడా చావులేదు. వాళ్ళు మాకు లేకపోయినా మా మెదడులో కానీ, మా రాగంలో కానీ, మా భావాల్లో కానీ, మా రచనలో కానీ వాళ్ళు ఎప్పుడు ఉంటారు, వాళ్ళు బ్రతికే ఉన్నారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. అలాంటి సందర్భంలో జరుగుతున్నటువంటి జానపద జాతరను తలపెట్టినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూడా మీరేమన్నా కొత్త పాటలు ఏమన్నా రాసారా, పాడారా? ఎందుకంటే గిద్దె రామనరసన్న వాయిస్లోకి వెళ్ళి కొన్ని పాటలు వచ్చిందంటే అదొక రకమైనటువంటి ఉరుతులు ఉంటుంది. మీరు కూడా ఏంటంటే గ్యాప్ వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్క కవి మీద, ఒక్కొక్క జానపద కళాకారుల మీద వీళ్ళందరూ గుర్తుకొస్తున్నాయన్న అని చెప్పి ఒక పాట రాసినారు. ఆ పాట కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆ పాట ఒకసారి పాడి ఇంకా నెక్స్ట్ మీ ఆల్బమ్ ఏమున్నది ఒకసారి మా చెప్పండి. వాస్తవంగా ఆ పాట రాయడానికి అందరి కళాకారులని కలుసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం. అంటే ఇంటికి ప్రత్యక్షంగా పోకపోయినా నా పాటలలో పేర్లతోనన్నా పోయి వాళ్ళ తలుపు తట్టాలి, వాళ్ళ గుండెలను తట్టాలనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ పాట రాయడం జరిగింది. పల్లె యాదికొచ్చేనా మల్ల పాట మొదలు పెట్టినా, ఊరు గుర్తుకు వచ్చేనా ఉద్యమ పాట యాదికొచ్చేనా, గోసి గొంగాడేసి యుద్ధమైన గద్దరన్న యాదికొచ్చేనా, పల్లె కన్నీరంటూ గోస చెప్పిన గోరేటి గుర్తుకు వచ్చేనా, దళిత పురులమంటూ దండోర వాయించే డప్పు రమేష్ అన్నరా, డోలకు దాయన్న సంజీవన్న పాటలెన్నో యాదికొచ్చేనా, పల్లె యాదికొచ్చేనా మల్ల పాట మొదలు పెట్టినా, ఊరు గుర్తుకు వచ్చేనా ఉద్యమ పాట యాదికొచ్చేనా. ముఖ్యంగా ఈ పాటలో మన వరంగల్ను బేస్ చేసుకొని రాసినటువంటి పాటలో సారంగపాణి
శంకరన్న, ఆ సీనన్న పేర్లు కూడా ప్రత్యేకంగా పెట్టుకోవడం. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి నేను పెరిగినటువంటి వ్యక్తిని కాబట్టి వాళ్ళ వారసత్వాన్ని పులికిపుచ్చుకొని వాళ్ళు పాడుతుంటే మనం కోరస్ ఇచ్చిన వాళ్ళం కాబట్టి వాళ్ళని గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో శంకరన్న సరంగ బాణీలా బాణీలు గుర్తొచ్చేనా, వరంగల్లు సీనన్న పల్లె పాట నూరు చరణాలు యాదొచ్చేనా, చల్మాదిగా పాటల మా రోజు వీరుడు పాలి యాదొచ్చేనా, కర్మభూమిలో పూసిన ఓ పువ్వు కలకూరి గుర్తొచ్చేనా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, ఊరు గుర్తుకు వచ్చేనా ఉద్యమ పాట యాదికొచ్చేనా, అరుణోదయ నాగన్న కానూరి పాటను వీరగాథల పాడేనా, రామరావన్న రాగమెత్తితే రామ నరసయ్య గుర్తొచ్చేనా, వందే మాతరం ఎర్ర జెండా పాటలెన్నో యాదికొచ్చేనా, నారాయణమూర్తన్న ఎర్ర సైన్యం ఆ సినిమాలు గుర్తొచ్చేనా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, సారా సారమ్మ కోయిల పాటతో గుర్తింపు నాకొచ్చేనా, గిద్దెగలముతోటి జనాలనందరినీ చప్పట్లు కొట్టించేనా. ఇలాంటి పాటలు నిజంగా జానపదం అని అంటేనే ఆ రోజు నాడు పాడుకున్నటువంటి పాటలు. కొండ కోన తిరిగేటి మామయ్య నీ అండ నేను ఉంటాను రావయో, లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే. శంకరన్న వాడితే అప్పుడు వద్దంటే ఎముడాల పోతాను అంటదే, పోరగాని గుండాడ గీకిత్తనంటదే, రంగ ఎక్కిదిగ మూట ముల్ల బయలమే ఇక మూట ముల్ల బయలమే, కరీంనగర్ జర హుషారుగుంటదే, మూట పైలమే అవ్వా నా పొరడు పదిలమే అవ్వా, పొరడు పదిలమే అవ్వా వారి గుండు పదిలమే అవ్వా. ఇలాంటి పాటలు వాళ్ళు మాకు అందించిపోయినారు. వాళ్ళ ఆ వారసత్వాన్ని తీసుకొని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ జానపద దినోత్సవంగా వాళ్ళ పేర్లు నామకరణంతో ఈ కార్యక్రమం చేయడం అనేది నిజంగా నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో రావాలి, ఎన్నో పోవాలి, ఎన్నో చేయాలి. అందరు మీరేసుకొని చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి వెన్నుదనుగా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటారు, హిందుస్థానీ కర్ణాటక వోకల్ నేర్చుకుంటున్నటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక టెంపోలో ఉంటుంది, ఈ స్వరం ఇక్కడ ఈ స్వరం అక్కడ అని చెప్పి అంటారు. కానీ తెలంగాణ జానపదల గేయం పాడుతుంటా అంటే అసలు ఈ స్వరాల రూపకల్పన ఎట్లా చేస్తారు? అది ఆ బాధల గుండెల నుంచి వస్తుందా, లేకపోతే దీనికి ఏమన్నా పరిమితులు ఉంటాయా, లేకపోతే ఆకాశమే హద్దుగా సాగుతుందా అనేది ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ ఏదో తెలియదు. కానీ ప్రజల్లోకి చక్క గుండెల్లోకి వెళ్ళేటువంటి పాటలు ఉంటాయి. మళ్ళీ ఆ పాటను జీవితంలో ఎవరు మర్చిపోరు. దాన్ని సాధన కూడా చేసుకున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాం. ఎక్కడ పోయినా ఎంతమంది ఆఫీసర్లైనా సరే, తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఎవ్వరైనా సరే ఒక్కసారి తెలంగాణ పాటను మనసులో తలుచుకొని రోజు అంటూ ఉండనటువంటి పరిస్థితులు. ఎందుకు అంటే ఇట్లాంటి అంటే మనసును అత్తుకునే విధంగా ఉంటాయి. అసలు దీనికి ఏమన్నా ఇప్పుడు శాస్త్రీయత అనేది ఎక్కడ కనిపించదు, కానీ ఆ పల్లె జీవన విధానాలే కనిపిస్తున్నాయి. మీరు ఏం చెప్పాల్సుకోండి దీని మీద? ఏమంటా అంటే జానపదానికి అనేది సరిగమలు అనేటివి లేవు. కష్టం వస్తే కష్టం పాట, కూలికి పోతే కూలి పాట, నాగలు దున్నుతున్నప్పుడు రైతన్న ఆకలి మరచుకోవడానికి రాసుకున్నటువంటి పాట, పాడుకున్నటువంటి పాట, ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఉద్యమాల పాట, అడవి తల్లి కావచ్చు, ప్రకృతే మాకు సరిగమలు నేర్పించినటువంటి సందర్భం. అది ప్రకృతి నుంచి ఏరుకున్నటువంటి ఆ ముత్యాలే తప్ప మాకు ఏ సరిగమలో శాస్త్రీయ సంగీతం ఎవరు కూడా నేర్చుకోలే. శంకర్ సారంగపాన్ని నేర్చుకోలే, వాళ్ళ వారసత్వంలో ఉన్నటువంటి మేము కూడా నేర్చుకోలే. రాగాన్ని తీసుకొని ఇప్పుడు కపటం రామస్వామి ఉన్నాడు, మహబూబ్నగర్ జిల్లా బిడ్డ. ఆయన నిజంగా జానపదం వారసుడు. ఎందుకనంటే ఆయన రాసినటువంటి ఆయన వెలిగిలి తీసుకొచ్చినటువంటి పాటలు దానికి అసలు అల్లిక లేవు, దానికి ఒక లిపి లేదు. అంటే లిపి ఉండొచ్చు కానీ దానికి రచయిత ఇంతవరకు ఎవరు ఉన్నారో తెలియదు. కానీ మాకు పాట పరిచయం చేసిపోయింది ఆయన. ఆయన ఎక్కడున్నా పైలోకాన్ని ఉన్నా కూడా ఆయన శాంతికి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆయన ఒక పాట ఉంటుంది, జాలే ఓసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా, జాలవై జంతాలు వయ్యి జాజికాయల బుధవయ్యి, జాలవై జంతాలు వయ్యి జాజికాయల బుధవయ్యి, నిన్ను వయ్యి నన్ను వయ్యి నిలుగుడ్డద్దాలు వయ్యి, అద్దములా చూసుకుంటే ఇద్దరు గట్టి పెట్టు జాలే గమయ్యా జాలే అబ్బా జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా, అంచుకు అద్దాలు పోయి లంచం ఇత్తా మంచిగయ్యి, అంచుకు అద్దాలు పోయి లంచం ఇత్తా మంచిగయ్యి, ఇవ్వకుంటే పట్టు చెయ్యి ఇట్లకు గుంజుకపోయి మంచం ఎక్కి మందలియ్యి జాలే జంగమయ్య జాలే అబ్బా జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా. అంటే ఎవరైతే రైక గుట్టిస్తున్నాడో
ఆ కుట్టించుకుంటామే ఆమె పోయి అక్కడ చెప్తా ఉన్నటువంటి సందర్భాల్లో చూసినాం మనం. సందులో సంసారివే గడ్డి వాగులో ఒకనాడివి గడ్డి 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 నీ మీద సాయనే జారిపోసల గడ్డి గడ్డి నీ మీద సాయనే మూర వెడితే మూర కందవు జాన వెడితే జాన కందవు గడ్డి 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 నీ మీద సాయనే జారిపోసల గడ్డి జడ్డి నీ మీద సాయనే. ఒకటేంది వాని ఎద మీద వాలేటిక మగమగంధాలు సందామయ్యలో నా రైక ముడి మీద రాలిన జాలయ్య రంగాదవయ్యలో వాని ముంజెద్ది కడమున్న ముద్దు ముద్దుల చెయ్యి సందామయ్యలో నా ఎడమ రొమ్ము మీద వేసున్న జాలయ్య రంగాదామయ్యలో వాని కాళ్ళ కూదొడిగి నా కిరికిరి చెప్పులు సందామయ్యలో నా పక్క ఇంటికొచ్చి పలకరించిన చాలు రంగాదామయ్యలో వాని నడుముకు ఉన్నట్టి బిల్లల మొలతాడు సందామయ్యలో నా వాళ్ళు జడకు నేను కట్టుకున్న చాలు రంగాదామయ్యలో సోకైన సిన్నోడు సోపతైన చాలు సంధ్యామయ్యలో వాడు చేసుకుంటానంటే చెయ్యెత్తి మొక్కుదు రంగాదామయ్య. ఇది జానపదాలంటే ఈ అసలు జానపదాలు. ఇవాళ రేపు వచ్చినటువంటి జానపదాలు వీళ్ళందరి నుంచి తీసుకున్నటువంటి వీళ్ళు ఏరి వేసిన పదాలను తీసుకున్నటువంటి ఇప్పుడు వచ్చిన జానపదాలు తప్ప ఆనాడే పాడిండు తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మోన. మొన్న నేను వీడియో విన్నా సారంగపనన్న వాడిండు. అంటే అప్పట్లో వాడిన పాట ఇప్పుడు హైలైట్ చేసుకున్నారు. అంటే అది ఎవరు రాసినో తెలియదు మహానుభావులు. కాకపోతే ఆనాడు తీసుకున్నటువంటి జానపదాలనే ఇప్పుడు కూడా ప్రతి ఒక్క జిల్లా నుంచి కానీ ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి కానీ జానపదాలు మన రాష్ట్రం నుంచి వచ్చిన జానపదాలను కూడా వాళ్ళ రాష్ట్రంలో అనువాదం చేసుకొని పాడుతున్నటువంటి సందర్భం. దానికి కేంద్రంగా మన వరంగల్ జిల్లా సారంగపాణి శంకరన్న పెట్టినటువంటి భిక్ష అని చెప్పి నేను కోరుకుంటాను. అన్న ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఏంటంటే ప్రకృతి నుంచేలే పల్లె పదాలను తీసుకుంటున్నారు, జీవనం నుండే జానపదం కూడా వస్తుందని మీరు చెప్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు ఆ పాత పాటల నుండే ఏరి కూర్చి మళ్ళీ కొత్త పాటలుగా ఉద్భవిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు కళా సృష్టి అనేది స్తబ్దుగా ఉందనుకుంటున్నారా, లేకపోతే కొత్త కొత్త రూపం దిద్దుకుందంటారా, లేకపోతే పాతతరం నుంచేలే కంటిన్యూగా ఇది వస్తుందంటారా? నేనేమంటున్నంటే కళా సృష్టి ఆగిపోయిందా? ఎప్పుడు అది ఒక మాట, నేను చనిపోయినా నా పాట బతకాలని కోరుకుంటా. అది పాట ఎప్పుడూ బతికే ఉంటుంది అబ్బా. పాటకు అనేది మరణం అనేది లేదు, కళకు మరణం అనేది లేదు. పుట్టిన ప్రతి మనిషిలో ఏదొక్క కళ ఉంటుంది, అది నిజములే. ఎదుటి వాణ్ణి తక్కువ అంచనా వేసుకుంటే ఎన్నటికీ గెలవలేములే. అది ఆటైనా ఒక పాటైనా ఒక రచనైనా ఒక నటనైనా ఇంకేదైనా ఎవరి మనసులో ఏమున్నదో ఏ దాగున్నదో ఏ కళ దాగున్నదో మనం చెప్పడానికి మనం దేవుళ్ళం కాదు. కాకపోతే అంటే ఇవాళ స్తోమత వాళ్ళ స్థాయిలో ఉన్నటువంటి కళ ఉంటుంది. కళ అనేది ఎవరి సొత్తు కాదు, కళ అనేది ఎవరి సొత్తు కాదు. ఇలా చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఎవరికున్న వాళ్ళ కళ ఉంటుంది. ఒక మనిషి మాట్లాడవచ్చు, మాటలో మీరున్నారు, మీరు అనార్గళంగా మాట్లాడగలుగుతారు, నేను అనార్గళంగా పాడగలుగుతాను, అంతే తేడా. అంటే నీకో కళ నాకో కళ, దేవుడు సృష్టించినటువంటి అంత కలంబ తల్లి దయ. ఇంకోటి ఏంటంటే ఆనాడు పాటలే ఈనాడు హైలైట్ అవుతా ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఆనాడు ఎక్కడో పాడుకున్నటువంటి పాటలు ఈ రోజు నాడు సోషల్ మీడియా ద్వారా అవుతున్నటువంటి సందర్భాలు. ఆనాడు పాటలే. నేను ఒక పాట రాసి ఉంటే అది ఎప్పుడు అది ఏం పాట అంటే అది ప్యూర్ జానపదం. నేను నాటేయబోతున్నప్పుడు నేను కలుపులు తీయబోయేది. మా అమ్మకి ఇట్లా నాటేయబోయినప్పుడు లేకపోతే కలుపు తీయబోయినప్పుడు ఆ కుప్పలు ఎత్తానికి పోయేది నేను. ఆ రోజు నాడు ఉన్నటువంటి పాట, ఎల్లక్క పుల్లక్క రఘుమల్లేలో రామ, కూలికి వస్తావా రఘుమల్లేలో రామ, కూలెంత రేటెంత రఘుమల్లే రారా, చెప్పరాదు బావా రఘుమల్లేలో రామ, అందరి కరవా ఇస్తా రఘుమల్లేలో రామ, నీకు వందా ఇస్తా రఘుమల్లేలో రామ, అందరి కరవా ఏంది రఘుమల్లేలో రామ, నాకు వందా ఏంది రఘుమల్లేలో రామ, మనసులున్న మాట రఘుమల్లేలో రామ, చెప్పానో రాడాదే రఘు. అంటే ఈనాడు బావ మడదల సరసాల కోసం రాసినటువంటి ఆనాడు పాడుకొని కష్టాన్ని మరుచుకున్నటువంటి పాటలే ఇవాళ జానపదాలు. ఈ జానపదం ఇవాళ ఇప్పుడు నేను పాడిన కదా, రేపు పొద్దున ట్రోల్ అయితే చూడండి. కాకపోతే ఏంటంటే అది ఎప్పుడో తెలియదు. ఆయన ఉన్నాడు కచ్చాబాదం పాట పాడిండు, ఆయన ప్రపంచ స్థాయిలో ఒక ఫేమస్ అయిపోయింది. పూసలంబింది ఆమె మొన్న మన దాంట్లో మొనాలిసా కుంభమేళలో ఆమెను హైలైట్ చేసిర్రు. కానీ హైలైట్ చేయవలసింది ఎవరున్నాయి అంటే మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలను వెలికి తీసి ఇలా జానపదంలో పల్లెటూరులో ఉన్నటువంటి నాలాంటి కళాకారులను ఎవరైతే ఉన్నారో నాకన్నా స్థాయి కింది స్థాయిలో ఉన్నటువంటి కళాకారులను ఏరి కోరి తీసుకొచ్చి
మీడియా ముందు నిలబడితే వాళ్ళు ఈ రోజు కూడా మీడియా ముందుకు రాని కళాకారులు చాలామంది ఉన్నారు. ఇవాళ చాలామంది బయటకు వస్తూ ఉన్నారు. అలాంటి కళాకారులను వెలికితీసి మీ టీవీలలో కూడా ఎక్కడైతే జానపదం ఉంటుందో, ఎక్కడైతే కళ ఉంటుందో, ఏ వృత్తి కళాకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఈ కళను బతికించే విధంగా, జానపద కళాకారులను వెలికి తీసే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ధన్యవాదాలన్నా. ఇప్పుడు మీరు మా పాటల ద్వారా ఆర్టీవీకి చెప్పడం కాదు, ప్రత్యక్షంగా మీతోటి మీ పాటలు ప్రత్యక్షంగా విన్న అనుభూతి నాకు కలిగింది. ఇక్కడ ప్రత్యేకంగా తెలంగాణ అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అస్తిత్వం ఉంటుంది, దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ శాస్త్రీయ సంగీతానికి కర్ణాటక హిందుస్థానీ వోకల్కి ఎట్లుంటుందో తెలంగాణ ప్రాంతానికి జానపదమే ఒక అలంకారంగా జీవన విధానాన్ని పాటలుగా మాటలుగా మలిచి ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు. దీనికి ఏ సరిగమలు అక్కర్లేదు. ఆ పల్లెటూళ్ళలో ఉన్నటువంటి ఆ పక్షుల సవ్వడులు, కోకిల కిలకిల రావాలు, అంటే ప్రకృతి సంపద నుండే తీసుకునేటువంటి అనేక సౌండ్స్, ఇవన్నిటి నుంచి కూడా పాట ఉద్భవిస్తుంది. దానికి తెలంగాణలో గాత్రంలో, తెలంగాణ యాసలో, తెలంగాణ భాషలో, తెలంగాణ పదజాలంలో ప్రాణం పోసి ఇట్లాంటి అద్భుతమైనటువంటి పాటలు పాడుతున్నారు. ప్రస్తుతానికి అన్న చెప్పండి. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఈ కళ ఎవరి సొత్తు, ఏం కథ, ఎవరికి ఇట్లా ఉంటుందా, ఇంకేమన్నా ఎవరన్నా అది చేస్తారా? అది కాదు. ఎర్రూపాలు అంటే ఒక మాట చెప్పిండు. ఆయన ఏమన్నాడంటే, ఇవాళ పాట రూపం దాల్చుకున్నప్పుడే వాని కొడుకు కావచ్చు, వాని బిడ్డ కావచ్చు, లేకపోతే వాళ్ళకి అమ్మ కావచ్చు, ఒక అక్క కావచ్చు, ఒక చెల్లె కావచ్చు, ఒక అన్నదమ్ముల లెక్కనే పల్లె పాట రాస్తే పల్లె తల్లివై మనం ఒదిగిపోతేనే పాట రాయగలుగుతాం. ఇవాళ అమ్మతనంలో ఉన్నటువంటి అమ్మతనాన్ని చెప్పాలంటే మనం అమ్మ అయితేనే దాన్ని మనం చెప్పగలుగుతాం. పరకాయ ప్రవేశం చేయాలి. ఎస్, దానికోసమే నేను ఏమంటున్నంటే, ఈరోజు ఎవరెవరో పాడిన పాటలు నేను రాసిన అని చెప్పి పేరు చెప్పుకొని చేస్తున్నటువంటి ప్రయత్నాలు మనం చాలా బాగా చూస్తూ ఉన్నాం. అయితే ఎవరికి ఏ కళ, ఏ జానపదం అనేది ఈ పాట ఈయన రాసిందని చెప్పడానికి లేదు. ఎందుకంటే అది నానుడి ఎప్పటి నుంచో ఉన్నటువంటి పాట కావచ్చు. ఒక రకంగా ఒక ఏరియాలో ఒక తీరుగా ఉండొచ్చు, ఇంకో ఏరియాకి వస్తే దాని రూపం మారిపోవచ్చు, కానీ రాగం అదే ఉంటుంది, భావం మాత్రం ఒకటే వస్తుంది కావచ్చు. ఎస్, అయితే ఆయన ఒక మాట చెప్పిండు, నాకు పుట్టిన కొడుకు నా రూపున ఉండకుంటే ఎత్తుకము దాడి మురిసే మీలెక్కెట్టుంటాడు, చల్ పాడుదామొస్తావా పల్లె పాట బాణీలల్లి, ఆడుదామొస్తావా జానపదుల జానాలల్లి అని పెట్టిండు. అంటే నేను రాసినటువంటి పాట నాకే సొంతం కదా, నేను తీసుకొచ్చినటువంటి పాట నాకే క్రెడిట్ గోస్ట్. ఎవరికన్నా చెప్పుకోవచ్చు. ఒకళ్ళు తీసుకొచ్చిన రామస్వామి తీసుకొచ్చిన పాట ఆయన రచయిత ఎవరో తెలియదు, కానీ ఆయనే కదా మూలవాసం, అదే కదా. కాబట్టి ఇవాళ ఏ జానపదం పుట్టినా, ఎక్కడి నుంచి పుట్టినా కూడా, ఏ పాట పుట్టినా కూడా వరంగల్ జిల్లాలో మొదటి గుర్తొచ్చేది శంకర్ సారంగపాణి అన్న. వాళ్ళ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు ఉంటాయి, మా గొంతులో, మా గుండెలో, మా రచనలో, మా రాతల్లో వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ గిద్దెరామ్ నర్సే. థ్యాంక్ యూ ఆర్టీవీ. ఓకే, ధన్యవాదాలన్నా. నిజంగా ప్రతి పదము అద్భుతమైనటువంటి ఒక అల్లిక. ఆ అల్లికలో అంటే ఒక పిచ్చుక గూడు అల్లినటువంటి, అది చాలా గిజిగాని గూడు ఉంటుంది, కానీ గజిబిజిగా ఉంటుంది, కానీ పక్షులు అందులో చేరి సేద తీరుతున్నట్టు విధంగా మళ్ళీ ఆ పాటలు వింటుంటే మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇట్లనే తెలంగాణ ప్రాంతంలో పల్లె పదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా వరంగల్ నిలుస్తుంది. ఆ వరంగల్లో కూడా మళ్ళీ జానపద జాతర కార్యక్రమంతో కూడా అద్భుతమైనటువంటి ఆ కలయిక, ఒక సమ్మేళనం కూడా జరుగుతుంది. ఆ సమ్మేళనానికి వచ్చినటువంటి కళాకారులందరూ ప్రస్తుతానికి వరంగల్ హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో ఉంటున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి కళలు భవిష్యత్ తరాల్లో ఇంకా ముందుకు రావాల్సి ఉంటుంది. గత వారసత్వాన్ని పుడికిపించుకొని ఇప్పటికే ఎంతోమంది కళాకారులు ఉన్నారు. దీకొండ సారంగపాణి, శంకరన్నల వారసత్వాన్ని వరంగల్ సీనన్న పుణిగిపుచ్చుకున్నాడు. ఆ తర్వాత గిద్దెరామ్ నరసన్న, వీళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. రేపు భవిష్యత్తులో కూడా తెలంగాణ పాటలు, జానపదాలు కూడా ముందుకు వెళ్ళాలన్నా కానీ ఇట్లాంటి సమ్మేళనాలు కూడా చాలా అవసరమని, ఈ సమ్మేళనాల యొక్క ఖ్యాతి దశ దిశలా వ్యాపించాలని చెప్పి అంటున్నారు. దాని నిర్వాహకులను కూడా మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇట్లాంటి పల్లెలు, పట్టణాలు, జానపదాలు ఇవన్నిటినీ కూడా పాటల రూపంలో పాడుకుంటుంటే ఆ మైమర్పే వేరు, దాని అస్తిత్వమే వేరు. కాబట్టి తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చినటువంటి జానపద జాతర మరింత ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్లాంటి కళాకారులు ప్రతి చోట ఎక్కడో ఒక దగ్గర ఉంటారు. అట్లాంటి వారిని వెలికి తీసి, మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలను వెలికి తీసి ముందుకు తీసుకెళ్లి వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా ప్రపంచ స్థాయిలో అద్భుతమైనటువంటి గళాలుగా మారి ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పుడు గిద్దె రామనరసన్న చెప్తున్నారు. గిద్దె గళం పేరుతో అనేక పాటలు రాశాడు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేశారు. అదే కాకుండా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండి తెలంగాణ యాస భాషలతోటి పాటలు పాట్లాడి అందరి నోళ్లలో నానుతున్నటువంటి పేరు గిద్దె రామనరసయ్య అంటే అతిశయోక్తి లేదు. ఏదేమైనా సరే ఇట్లాంటి కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి ఆర్టీవీ తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మరొకసారి హ్యాట్స్ ఆఫ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.